నీ ఇంటి వారు లేకుండా వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతు, నువ్వు ఇక్కడున్నావు, వారు ఎక్కడున్నారో? పడుకొని ఉన్నారా? మరి ఇంకెక్కడైనా తిరుగుతున్నారా? ఆ రోడ్ల మీద ఉన్నారా? ఎక్కడున్నారో ఒకసారి పరీక్షించుకో. నీవు ఇక్కడ ఉన్నందుకు నమ్మిన దానివి అయితే, నీ ఇంటి వారు కూడా నమ్మిన వారైతే ఎక్కడుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో ఇల్లు ఎవరిదమ్మా? చెప్పాలి. వాక్యం విన్న ఇల్లు అది. ఎవరు ఆ ఇల్లు అమ్మా? చెరసాల అధిపతి, చెరసాల నాయకుడి యొక్క ఇల్లు. తను, తన భార్య, తన బిడ్డలు ఏం చేశారు? వాక్యాన్ని విన్నారు. వినటం వల్ల ఏం పొందుకున్నారు? విశ్వాసాన్ని పొందుకున్నారు. ఆ విశ్వాసం ద్వారా ఎందులోకి వచ్చారు? రక్షణలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవ ఇల్లు విశ్వాసం ఉంచినట్టు ఇల్లు. ఏ ఇల్లు ఇది? ఎవరిల్లు? విశ్వాసం ఉంచినటువంటి ఈ ఇల్లు ఎవరిది? క్రిస్పీ ఇంటివారు. క్రిస్పు తన ఇంటివారు, సమాజ మందిరపు పెద్ద అన్నమాట. ఈయన ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. నీవు నీ ఇంటివారు, నీవు నీ భర్త, నీ బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచారా అని ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే ఈ క్రిస్పీ ఇంటివారు లాగా ఇక నుంచి అయినా నువ్వేం చేసుకోవాలి? నీవు నీ ఇంటివారిని విశ్వాసంలోనికి నడిపించుకోవాలి, క్రిస్పీ నడిపించుకున్నట్లుగా. తర్వాత ఐదవది ఎవరిల్లిది? యెహోషువ ఇల్లు. ఏం చేశారు ఈ ఇంటి వారు? ఏం చేశారమ్మా? మీరు ఎవరిని సేవించుకుంటారో, ఎవరిని ఆరాధించుకుంటారో పోండి, కానీ నేను, నా పిల్లలు, నా భార్య, నేను నా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన్నే పూజిస్తాం, ఆయన్ని వేడుకుంటాం. ఆయనే మా కొండ, మా కేడు, మా దుర్గం, మా శైలం, మా ఆశ్రయదుర్గం, మా నివాస గృహం. ఆయన్ని తప్ప మేము ఎవరిని కూడా సేవించమని ఆ రోజు ఖచ్చితంగా చెప్పగలిగారు. ఆ విధంగా నీవు నీ ఇంటి వారు చెప్పగలరా? దేవుణ్ణి ఆరాధించగలరా? దేవుణ్ణి మహింపరచగలరా? దేవుణ్ణి సేవించగలరా? ఆ విధంగా ఉన్నారా నీ ఇంటి వారు? అందరూ నీ ఇంట్లో ఉన్నటువంటి వారు అందరూ ఆ విధంగా ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఒకవేళ అలా లేకపోతే యెహోషువలాగా నీవు నీ ఇంటి వారిని దేవుణ్ణి సేవించే వారిగా చేసుకోవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. వాక్యం వింటున్న నీ మీద ఉంది. నీవు నీ ఇంటి వారిని దేవుని వద్దకు నడిపించుకొని వారిని దేవుని ఆరాధించే విధంగా చేయవలసిన బాధ్యత ఉంది. ఇంకా ఆరో ఇల్లు ఎవరిల్లమ్మా? లూదియా ఇల్లు. ఏం చేసింది ఇంటి వారు? బాప్తిసం పొందారు. మరి నీ ఇంటి వారు అందరూ పొందారా? ప్రశ్నించుకో. నీవు నీ ఇంటి వారందరూ బాప్తిసం పొందారా? ఒకసారి ప్రశ్నించుకో. పొందకపోతే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. రేపే మీరు బాప్తిసం పొందండి మీ సేవకుని తీసుకుని వెళ్ళి. రేపుడేమవుతుందో తెలియదు. ఈ క్షణం రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఆయన వచ్చినప్పటికి నువ్వు బాప్తిసం పొందుకోకుండా ఇంకా నువ్వు వెళ్తూ ఉంటే నీకు ఎటువంటి ప్రయోజనము లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు బాప్తిసం పొందుకుని ఎందులో చేపెట్టుకోవాలి? నువ్వు ఎందులో చేయట్టాలి? ప్రభు బలలో చేపెట్టాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నన్ను తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్యజీవం గలవాడని నేను లేపుతాను అంటున్నాడు. నువ్వు లేపబడాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో సదాకాలం నువ్వు జీవించాలంటే మొట్టమొదటి మెట్టైన బాప్తిసం మాత్రం నిర్లక్ష్యము చేయకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి రేపే నువ్వు బాప్తిసం తీసుకుంటానికి సిద్ధపడండి. ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిసం పొందిన వారు ఉంటే మీకు ఇంకా సమయం లేదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలి? నేడే రక్షణ సమయము, నేడే అనుకూల సమయం అని చెప్పి మీరు బాప్తిసం పొందుకున్నప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణలోకి వస్తారు. దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు, దేవునితో ఉండేటటువంటి వారు అవుతారు. ఇంకా ఏడవదిగా లాస్ట్ ఇల్లు ఎవరిల్లుది? జాకయ్య గారు. ఏంటి ఇంటికి ఉన్నటువంటి ప్రత్యేకత? అబ్రహాము కుమారుడే, కానీ తర్వాత మాట ఉంటుంది. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు చెప్పగలవా? నేడే నా ఇంటికి రక్షణ వచ్చిందని నువ్వు చెప్పగలవా? చెప్పగలరా మీరు ఎవరన్నా? నాకు వచ్చిందని చెప్పగలవచ్చేమో. ఒకవేళ మీ బాప్తిసం పొంది ప్రభు బలిలో చేయి పుట్టుతూ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ నీవు నాకు రక్షణ వచ్చిందని చెప్పగలవేమో, కానీ ఏం చెప్పలేవు? చెప్పండి, ఏం చెప్పలేవు? నా ఇంటికి రక్షణ వచ్చిందని మాత్రం నువ్వు చెప్పలే. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నీ ఇంటి వారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాక్యం వింటున్న నీ మీదే, ప్రభువుని తెలుసుకుంటున్న నీ మీదే, ప్రభు సన్నిధికి వచ్చి నీ మీదే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ 7 విషయాలు, 7 ఇంట్లను మీరు గుర్తించుకొని గ్రహించుకొని
రాబోయే కాలంలో మీ ఇల్లు, మీ నివాసము, మీ యొక్క గృహాలు ఈ విధంగా మార్చబడాలని, ఈ విధంగా ఉండాలని, ఈ విధంగా ఉండి ప్రభువులో స్థిరపరచబడి, బలపరచబడి, అభివృద్ధి చెంది, విస్తరించి వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక.